ఒక వ్యక్తి 2 వస్తువుల ప్రతిదాన్ని 7,200కి అమ్మాడు. మొదటి దాని మీద 20% లాభానికి, రెండవ దాని మీద 10% నష్టానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి లాభం కానీ నష్టం కానీ, అది ఎంత శాతం లాభం కానీ నష్టం కానీ కలదు. అది మొత్తం మీద లాభ శాతం ఎంత లేదా నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు. లాభ శాతం ఎంత నష్ట శాతం ఎంత అడిగాడు కాబట్టి కళ్ళు మూసుకొని సరదా చెప్పేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మెను అని చెప్పాడు. అమ్మెను అని చెప్తూ లాభ శాతము నష్ట శాతము కనుక సమానంగా లేకపోతే, అమ్మిన వెలలు సమానంగా ఉండి లాభ శాతము నష్ట శాతము సమానంగా లేకపోతే సింపుల్గా 2xy/x+y రాసేయండి, సమాధానం అయిపోద్దని చెప్పండి. 2xy/x+y లేదా ఒక క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతిలో కూడా చేసుకోండి, ఇబ్బంది లేదని చెప్పాను. లేదు ఒక జనరల్ ఓరియంటేషన్తో ఆప్షన్ల ఆధారంగా మాట్లాడుకుంటే ఆల్రెడీ ఒక దాని మీద 20% లాభం వచ్చింది అనుకుందాం, క్యాజువల్ మాట్లాడుకుందాం, 20 రూపాయలు లాభం వచ్చింది అనుకుందాం. అంటే వాస్తవానికి కాదు, ఎందుకంటే అమ్మిన వెలల మీద కౌంట్ చేస్తాను, ఇక్కడ అమ్మిన వెలలు ఇచ్చాడు కాబట్టి. తర్వాత 10% నష్టానికి అమ్మాడని చెప్పాడు ఇంకొక దాన్ని. అంటే సంపాదించిన దానిలో అక్కడికే 10 రూపాయలు పోయిందని అర్థమైంది కదా. సంపాదించిన 20లో అక్కడికే 10 రూపాయలు పోయిందని అర్థం వచ్చింది. ఎప్పుడైతే 10 రూపాయలు పోయిందని చెప్పిందో ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ వర్షన్ వచ్చినప్పుడు వచ్చే తప్పనిసరి దానికంటే తక్కువగా ఉంటుందని చెప్పాను. అల్టిమేట్గా లాభం వస్తుంది, కానీ దానికంటే తక్కువగా వస్తుంది. అంటే అక్కడ ఉన్న 10% కంటే తక్కువ ఉండాలి కాబట్టి 10% కంటే తక్కువ ఉండాలి కాబట్టి ఎన్ని కాదని చెప్పేయచ్చు. ఇంకా 20% మిగిలింది, 10% నష్టం వచ్చిందని చెప్తున్నాం. ఎప్పుడైతే 20% మిగిలింది 10% నష్టం వచ్చిందని చెప్పాడో అక్కడే 10 రూపాయలు మిగులుతున్న మీనింగ్ వస్తుంది. కానీ ఒకటి పాజిటివ్ వెర్షన్లో నెగిటివ్ వెర్షన్లో వచ్చినప్పుడు దానికంటే రిజల్ట్ కంటే కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పాను. రిజల్ట్ కంటే తక్కువ ఉంటుంది అంటే 10 అనుకుంటున్నాను చూసారా, ఆ 10 కంటే తక్కువగా ఉంటుంది అనుకున్న పిటికెడేయచ్చు. రెండో పాజిటివ్లో ఉన్నాయనుకోండి, 10% లాభము 20% లాభం అనుకోండి, 10 20 కలిస్తే 30 అనిపిస్తుంది. రెండో పాజిటివ్ కాబట్టి 30కి పైబడి సమాధానం ఉంటుంది. ఓకే, అంతే, జస్ట్ చిన్న పాయింట్ అంతే. లేదా సరదాగా లెక్క చేద్దాం అనుకుంటే కనుక 2 × 20% లాభం కాబట్టి 120, 10% నష్టం కాబట్టి 90/210 x+y అంటే కనుక 0 0 క్యాన్సిల్. 3 మనకి దీంట్లో 7 సార్లు పోద్ది, 3 మనకి దీంట్లో 3 సార్లు పోతుంది. ఇంకా పోయేదేమీ లేదు కాబట్టి 3 2 6 6 12 72 అంటే 720/7 మనకి ఇక్కడే అర్థమైపోతుంది. 7 అని వచ్చే నెంబరు ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇంకేమీ లేదు. అంటే క్లియర్గా మనకి ఇది ఎంత అంటే కనుక 102, 700 ప్లస్ 7 2 14 ఇంకా 6/7. కాబట్టి లాభ శాతం అడిగాడు కాబట్టి ఎంత లాభం వస్తుందంటే కనుక 2 100 పైబడి వచ్చింది. 100కి పైబడి 2 6/7% వచ్చింది. 100కి పైబడి 2 6/7% వచ్చింది కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 2 6/7% ప్రాఫిట్ అని చెప్పచ్చు. ఇదే లెక్కనే క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతిలో కూడా చేస్తాను, భిన్న రూపంలో కూడా వాడుకొని చేసుకున్నాం. ఓకే, ఎప్పుడైతే అమ్మిన వెలలో సమానంగా ఇస్తూ లాభ శాతము నష్ట శాతము కనుక సమానంగా లేకపోతే అలా చేసుకోండి చెప్పాను. అదే లాభ శాతము నష్ట శాతము కనుక సమానంగా ఉంటే అమ్మిన వెలలు ఇస్తూ అమ్మిన వెలలు సమానం అని చెప్తూ లాభ శాతము నష్ట శాతము కనుక సమానంగా ఇస్తే 0 తీసేసి స్క్వేర్ చేసేయండి అని చెప్పాను. జస్ట్ 0 తీసేయడం 20% లాభము 20% నష్టము అన్నాడు అనుకోండి, ఆ 0 పక్కన పెట్టేయండి. క్లియర్గా మనకి 2 స్క్వేర్ 4% నష్టం. 10 అమ్మిన వెలలు సమానంగా ఇస్తూ 10% లాభము 10% నష్టం అన్నాడు అనుకోండి, 0 తీసేయండి, 1 ఉంటుంది, 1 స్క్వేర్ 1% నష్టము అని చెప్పచ్చు. అమ్మిన వెలలు సమానం అని ఇస్తూ 40% లాభము 40% నష్టం ఇచ్చాడు అనుకోండి, 0 తీసేయండి, 4 ఉంటుంది, 4 స్క్వేర్ అనగానే 16% నష్టము అని చెప్పచ్చు. ఇన్కేస్ 0 లేకపోతే పరిస్థితి ఏంటి, 15% లాభము 15% నష్టం అని ఇస్తూ ఉంటాడు అమ్మిన వెలల సమానం అన్నప్పుడు. అప్పుడు 15 స్క్వేర్ వేసేయండి. 15 స్క్వేర్ వేసేస్తే కనుక 225 అని వస్తుంది. ఆ 2 అంకెల తర్వాత చుక్క పెట్టండి, 2.25%. 2.25% నష్టము అని చెప్తాం. ఎప్పుడు నష్టమే వస్తుంది, లాభం అనేది రాదు. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. ఒక పట్టణ జనాభా 64,000. మొదటి సంవత్సరం 12.5% పెరిగాను, రెండవ సంవత్సరం 25% పెరిగాను, మూడవ సంవత్సరం 10,000 తగ్గింది, నాలుగవ సంవత్సరం 6.1/4% పెరిగింది. 4 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా ఎంత? ఒక జనాభాకి సంబంధించి కంటిన్యూస్గా పోతున్నాడు అనగానే ఆవేశపడకుండా ఇది వరుస శాతాలకి సంబంధించి చెప్పాను.
కానీ వరుస శాతాలకు సంబంధించి చెప్తున్నప్పుడు మధ్యలో ఒక నెంబర్ రూపంలో ఇస్తే చక్రవడ్డీకి సంబంధించిన లెక్కల్లో కానీ శాతాలకి సంబంధించిన లెక్కలు కానీ లాభ నష్టాలకు సంబంధించి కానీ ఇలా వరుస శాతాలు వేసే క్రమంలో ఎక్కడైనా ఒక నెంబర్ రూపంలో కనిపిస్తే నిష్పత్తులు రాసుకోండి, స్పీడ్ అయిపోద్దని చెప్పాను. నిష్పత్తులు రాసుకోగలిగితే కనుక టోటల్ జనాభా ఫస్ట్ 64,000, మొదటి సంవత్సరం 12.5% పెరిగిందని చెప్పాడు. 12.5% అనగానే మీనింగ్ ఏంటి? 1/8. అంటే మొదటి సంవత్సరానికి సంబంధించి 8గా ఉండే జనాభా 1 పెరిగితే 9 అయ్యిందని అర్థం. రెండవ సంవత్సరం 25% పెరిగిందని చెప్పాడు. 25% అనగానే 1/4. 1/4 అంటే 4గా ఉండే జనాభా 5 అయింది అని అర్థం. మూడవ సంవత్సరం వచ్చి 10,000 తగ్గిందని చెప్పాడు. ఇది మూడవ సంవత్సరానికి సంబంధించిన పదం. 10,000 తగ్గిందని చెప్పాడు కాబట్టి క్లియర్గా నెంబర్ రాస్తాను అక్కడ. ఇక నాలుగవ సంవత్సరానికి వచ్చేసరికి 6 1/4%. 6 అనగానే 1/16 అని చెప్పుకున్నాం. పెరిగింది అని చెప్పాడు కాబట్టి 16గా ఉండే జనాభా 17 అయ్యింది అని అర్థం. ఎప్పుడైతే నువ్వు అలా రాయడం మొదలెట్టావో ఆటోమేటిక్గా ప్రశ్న చూస్తే సమాధానం చెప్పేయచ్చు. ఏంటది అంటే కనుక స్టార్టింగ్ జనాభా ఎంత అంటే కింద రాష్ట్రంలో 8వ ఎక్కం పోవాలి. కానీ వాడు 4 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా అడిగాడు. 4 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా ఎంత అంటే 17. అందుకని కింద ఆప్షన్లో 17వ ఎక్కం పోవాలి. 4 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా 17 మన ప్రకారం. ఇక్కడ కింద ఆప్షన్లో 17వ ఎక్కం పోవాలని చూస్తాం. కింద ఆప్షన్లో 17వ ఎక్కం పోవాలి కాబట్టి దీంట్లో 17 పోదు, ఇక్కడ 17 పోదు, ఇక్కడ 17 పోదు, 85లో మాత్రమే పోతుంది కాబట్టి హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 85,000 అని చెప్పచ్చు. లెక్క చేద్దాం అనుకుంటే చేసుకుంటాం. కానీ ఈ రకంగా మనం ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే కనుక చాలా వరకు టైం సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ డే పక్క వాడుకుంటే ఒక 5 నుంచి 10-15 బిట్లు ఎక్స్ట్రా చేయడానికి అవకాశం వస్తుంది. బాగా చదివేవాడి కంటే, నీకంటే బాగా చదివేవాడి కంటే. ఓకే, ఇప్పుడు లెక్క చేద్దాం అనుకుంటే చూడండి ఒకసారి క్లియర్గా. 8కి 64,000 స్టార్టింగ్ జనాభా ఇచ్చాడు. 64,000 ఆ 1000 పక్కన పెట్టండి. 8 64 కాబట్టి 9 72, 72,000 అని అర్థం. 72,000. ఈ 9 మళ్ళీ 4గా కన్వర్ట్ అయింది కాబట్టి 4కి 72 అని చెప్పాం కాబట్టి 4 72,000. 4 18 72 కాబట్టి 5 18 ఎంత? 90, 90K అని చెప్తాం. 90,000 జనాభా. రెండవ సంవత్సరం చివరికి వచ్చేసరికి 90,000 అయింది. ఆ 90,000లో 10,000 తగ్గిపోయింది కాబట్టి క్లియర్గా ఇంకా 80,000 ఉంటుంది. ఇంకా 80,000 ఉంటుంది. 16 5 80 కాబట్టి 17 5 ఎంత? 85 అని చెప్తాం. ఇక్కడ 17 5 ఎంత అంటే కనుక 85. ఇక్కడ సమాధానం ఎంత అంటే 85,000 అని చెప్పచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 85,000 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి జస్ట్ చిన్న చిన్న పదాల వల్ల మనం ఇలా స్పాంటేనియస్గాను స్పీడ్గాను చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. ఒక స్తంభం ఎత్తులో 62.5% మొదటి గంటలోను, తర్వాత 1 గంటలో మిగతా ఎత్తులో 12.5%. 62.5% అనగానే 5/8 అని అర్థం. 12.5% అనగానే 1/8 అని అర్థం. స్తంభం యొక్క మొత్తం ఎత్తు 192 మీటర్లు. అయినా 2వ గంటలో ఎక్కిన ఎత్తు ఎంత? అడిగిన ప్రశ్న జాగ్రత్త చూసుకోవాలి. 2వ గంటలో ఎక్కిన ఎత్తు. 2వ గంటలో ఎక్కిన ఎత్తు అంటే కనుక తర్వాత 1 గంటలో అంటే 2వ గంటలో ఎక్కిన ఎత్తు ఎంత? 1/8. 2వ గంటలో 12.5% సాలిడ్ ఎక్కిందని చెప్పాడు. కాబట్టి 2వ గంటలో అడిగాడు కాబట్టి 2వ గంటలో అడిగాడు. 2వ గంటలో అంటే కనుక 1/8 ఎక్కింది. 2వ గంటలో ఎక్కిన ఎత్తు ఎంత అంటే 1/8. దేంట్లో 1/8? దాని ముందు ఒక స్తంభం ఎత్తులో 62.5% మొదటి గంటలోను అని చెప్పాడు. అంటే 8లో 5 ఎక్కేసింది. 8లో 5 ఎక్కేస్తే కనుక మిగిలిన ఎత్తులో అని చెప్పాడు. మిగిలిన అంటే కనుక మిగిలిన 3లో అని అర్థం. మిగిలిన 3లో 1/8 వంతు ఎక్కింది. మిగిలిన 3లో అంటే 3/8లో 1/8 ఎక్కిందని అర్థం. 2వ గంటలో ఎక్కిన ఎత్తు అడిగాడు కాబట్టి 2వ గంటలో అంటే మిగిలిన దానిలో అన్నాడు కాబట్టి 8లో 5 పోతే ఇంకా 3 ఉంది. అందుకని 3/8లో 1/8 ఎక్కింది.
అందుకని మన ప్రకారంగా ఎంత అంటే కనుక రెండవ గంటలో ఎక్కిన ఎత్తు 3/64 అని అర్థం. రెండవ గంటలో ఎక్కిన ఎత్తు ఎంత అంటే కనుక 3/64 అంటే టోటల్ 64 మీటర్లు అయితే అందులో 3 మీటర్లు మాత్రమే ఎక్కింది. 3 మీటర్లు మాత్రమే ఎక్కింది కాబట్టి కింద ఉన్న ఆప్షన్లో 3వ ఎక్కానికి సంబంధించిన పాయింట్ ఉండాలి. 3వ ఎక్కానికి సంబంధించి ఉండాలి కాబట్టి ఇదేమీ కాదు. సమాధానం ఎంత అంటే కనుక 9 అని చెప్పచ్చు. లేదా చేద్దాం అనుకుంటే కనుక మొత్తము స్తంభం ఎత్తు 64కి 192 అయితే 3కి ఎంత అని 64 మూళ్ళు 192 కాబట్టి 3 మూళ్ళు ఎంత అంటే 9 అని చెప్తాం. 64 మూళ్ళు 192 కాబట్టి 3 మూళ్ళు ఎంత అంటే కనుక 9 అని చెప్పొచ్చు అనమాట. ఓకే.